వరంగల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ తరఫున డాక్టర్ కడియం కావ్యను మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తండ్రి కడియం శ్రీహరికి ఉన్న మంచి పేరు తనకి ఎంతో ఉపయోగపడుతుందని కడియం కావ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారని తన గెలుపు ఖాయమనంటున్న కడియం కావ్యతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో వరంగల్ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున కడియం కావ్యను ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గతంలో అనేక సార్లు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకున్నారు, కానీ ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరిష్కరించుకున్నారు. చెప్పండి, మీకు అంటే గతంలో సోషల్ సర్వీస్ చేశారు, కానీ రాజకీయాల్లోకి రావాలంటే ఈసారి వచ్చినట్టుగా అంటే ఇప్పుడు అఫీషియల్గా వచ్చినట్టే. ఇన్ని రోజులు బిహైండ్ ద స్క్రీన్ పనిచేసినాము, ఇప్పుడు ఆన్ ద స్క్రీన్లో కనబడడం జరుగుతుంది. ఈ పరిణామం కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే చేశాననే చెప్పవచ్చు, ఎందుకంటే మనము లిస్ట్లో ఉన్నామని తెలుసు. సో లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అన్నది మాత్రం తెలియదు. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఈ మధ్యకాలంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ పరిస్థితుల్లో మీకు ఎంపీ సీట్ అభ్యర్థి రావడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది, ఎందుకంటే కష్టకాలంలో మనం కూడా పార్టీ మనకి ఎలాగైతే ఆఫర్ ఇస్తుందో మనం కూడా పార్టీకి మన వంతు సాయంగా ఎంతవరకు చేయగలమో చేయడానికి ఇది ఒక అవకాశం. ఫ్లోలో వెళ్ళిపోయినప్పుడు అది పెద్ద విషయం కాదు. ఇలాంటి టైంలో పార్టీకి నాకు పార్టీ అన్నట్టుగానే ముందుకు సాగుతాం. వరంగల్ పార్లమెంటుకు నేనే సరైన అభ్యర్థి, నేనే సర్వీస్ చేయగలుగుతాను చెప్పడానికి ఏమన్నా? అంటే ఒకటి కేసీఆర్ గారు చూస్తూ వచ్చారు నన్ను, తర్వాత కడియం శ్రీహరి గారి పనితీరు, తను అంతకుముందు చేసిన 30 ఏళ్ళ రాజకీయ ప్రస్థానము, ఇవన్నీ కూడా అంతకుముందు నేను చేసిన సోషల్ యాక్టివిటీస్, మహిళల కోసం కానీ పేద విద్యార్థుల కోసం కానీ చేసిన సర్వీసెస్ చూసి ఈ అమ్మాయిలో సర్వీస్ మోటో ఉంది అని భావించి మా కేసీఆర్ గారు నాకు అభ్యర్థిత్వం ఇవ్వడం జరిగింది. చివరిగా మోడీ హవా సాగుతుందని ఒక దిక్కు, కాంగ్రెస్ హవా అని రాష్ట్రంలో ఒక దిక్కు, దీన్ని ఎలా తట్టుకోవాలి? అయితే మోడీ హవా ఏంటంటే కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ హవా అనుకుంటున్నారు, కానీ అది జస్ట్ ఒక ఈదురుగాలు లాంటిదే, కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతుంది. అది కూడా జనాలు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఆల్రెడీ, కాబట్టి మాకేం పెద్ద కష్టం లేదు. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా గట్టిగానే ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి కేంద్రంలో మోడీ హవా కొనసాగినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్గా ఉంది కాబట్టి తప్పనిసరి తనను గెలిపిస్తారు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తన వైపు ఉంటారని కడియం కావ్య చెప్తున్నారు. న్యూస్ టమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్.